ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ గురుభ్యో నమ. దేహంతో తాదాప్యం పొందే బుద్ధినే మనము భ్రమ అంటారు. అదే మాయ, అదే దేహాత్మ బుద్ధి. ఈ భ్రమ ఏ జన్మలోనూ విడిచిపెట్టదు, ఈ జన్మలోనూ విడిచిపెట్టదు, రాబోయే జన్మల్లోనూ విడిచిపెట్టదు. అనుగ్రహం చేత ఆ బ్రహ్మజ్ఞానము పొందే వరకు ఈ భ్రమ విడిచిపెట్టదు. గురువు యొక్క దయ లేకుండా ఈ అజ్ఞానం అనే అడవిలో నుండి నువ్వు బయటికి రాలేవు. ఈ చనిపోవటము పుట్టటము ఇదంతా ఒక అడవి లాంటిది, అంటే ఒక ఫారెస్ట్. ఈ చనిపోవటము పుట్టటము, అదృష్టము దురదృష్టము, రాగము ద్వేషము ఈ జీవుణ్ణి వెంబడిస్తూ ఉంటుంది. దీనికి కారణము నువ్వు కాని దానిని నువ్వు అనుకుంటున్నావు. అనాత్మయందు ఆత్మబుద్ధి కలిగింది, అంటే ఏది నువ్వు కాదో నీకు ఆ బుద్ధి కలిగింది. ఆ బుద్ధిలో నుండి నువ్వు బయటికి పడటానికి నీ తెలివితేటలు సరిపోవు, నీ జ్ఞానము సరిపోదు, నీ ధనము సరిపోదు, నీకున్న మనస్సు సరిపోదు, నీకున్న ఇంద్రియాలు సరిపోదు, నీకున్న పుస్తకాలు సరిపోదు, నీకున్న సావాసాలు సరిపోదు. గురువు యొక్క దయ లేకుండా, భగవంతుని యొక్క దయ లేకుండా, ఆత్మ అనుగ్రహం లేకుండా ఈ సంసారం అనే అడవిలో నుంచి, ఈ సంసారం అనే అరణ్యంలో నుంచి నువ్వు బయటికి రాలేవు. దీని నుండి నీవు విడుదల పొందలేవు. నీకు తెలివితేటలుంటే మంచిదే, నువ్వు ఏదన్నా సాధన చేసుకుంటే మంచిదే, కానీ నీవు దానితో ఆ ప్రయత్నంతో నీవు ఆత్మని పొందలేవు. ఆత్మని పొందటానికి కార్యకారణ సంబంధాలు లేవు. ఇది చేస్తే ఆత్మని పొందుతాను అనే కార్యకారణ సంబంధాలు లేవు. ఇక్కడ అది వర్తించదు. భౌతికంగా నీవు ఏదన్నా పొందాలంటే ఒక కార్యకారణ సంబంధం ఉంటుంది. నువ్వు ఒక వస్తువుని పొందాలంటే నువ్వు దానికి ఎంతో కొంత ప్రయత్నం చేయాలి. కానీ ఆత్మలో నిష్టమవ్వాలంటే, అంటే ఆత్మగా నీవు సంసితుడు అవ్వాలి అంటే అక్కడ దానికి ఎటువంటి కార్యకారణ సంబంధాలు ఉండవు. ఆత్మ తనకు తాను వ్యక్తమవ్వాలి. నీవు ఆత్మని తెలుసుకోలేవు. ఆత్మ తనకు తానుగా వ్యక్తమైనప్పుడు మాత్రమే ఈ దేహాత్మబుద్ధిలో నుంచి నీవు విడుదల పొందగలవు. నీవు పూజ చేయొచ్చు, గంగానదిలో స్నానం చేయొచ్చు, శివుడికి అభిషేకం చేయొచ్చు, కాశీ వెళ్ళవచ్చు, లేకపోతే అరుణాచలం ప్రదక్షిణ చేయవచ్చు. అంత మాత్రము చేత నీవు ఈ పాడు బుద్ధి నుంచి, ఈ శవబుద్ధి నుంచి, ఈ యొక్క దేహాత్మ బుద్ధి నుంచి, ఈ యొక్క అహంకారం నుంచి నీవు విడుదల పొందలేవు. నీకు ఏదో ఒక డివైన్ ఇంటర్ఫిరెన్స్ కావాలి. ఆ లోపల ఉన్న భగవంతుని యొక్క ఇంటర్ఫిరెన్స్ కావాలి, ఒక మహాత్ముని యొక్క ఇంటర్ఫిరెన్స్ కావాలి. వాళ్ళ ఇంటర్ఫిరెన్స్ లేకుండా నీవు ఈ అజ్ఞానం అనే అడవిలో నుంచి బయటపడలేవు. ఎవడో దేవతా పురుషుడు దయ ఉండాలి, వాడే గురువు, వాడే ఆత్మ, వాడే పరమాత్మ, వాడే అనుగ్రహం, వాడే మౌనము. ఇప్పుడు ఈ బుద్ధి ఏదైతే ఉందో, ఈ పాడు బుద్ధి, ఇది ఇంద్రియాలతోటి, నీ మనస్సుతోటి, హెచ్చుతగ్గులతోటి, రాగద్వేషాలతోటి, అదృష్టము దురదృష్టముతోటి, జయము అపజయాలతోటి, లాభ నష్టాలతోటి, కర్తృత్వముతోటి, కర్మ వికర్మ అకర్మలతోటి ఇదంతా కలుషితమైపోయింది. దాంతో తాదాప్యం పొంది ఉంది. ఇటువంటి అహంకారరహితమైన బుద్ధి, నేనంటే దేహము అన్న భావన కలిగిన బుద్ధి నీకు ఆ యొక్క ఆత్మని అందించలేదు. నీకున్న పరిమితమైన జ్ఞానము సరిపోదు. ఆత్మలో సంస్థితులు అవ్వాలి అంటే నీ ప్రయత్నము సరిపోదు. నీ ప్రయత్నము కొంతవరకే, ఆ తర్వాత దాన్ని అందుకోలేవు. ఎందుకంటే అది ఇంద్రియాలకి, నీ మనస్సుకి, నీ యొక్క బుద్ధికి, ఈ యొక్క సంసారానికి, నీ మనసులో ఉన్న గొడవలకి అతీతంగా ఉంది. ఎటువంటి సంబంధము లేకుండా ఉన్నది. దెర్ ఈజ్ నో రిలేషన్ బిట్వీన్ ఆత్మ అండ్ అనాత్మ. ఆత్మకి అనాత్మకి మధ్య ఎటువంటి రాకపోకలు లేవు. అది జ్ఞానవృత్తి చేత తన్ను తాను తెలుసుకుంటూ నేనున్నాను అన్న అహం స్ఫురణలాగా అది ఆ స్థితిలో ఉన్నది. అది నీ స్వరూపము కూడా అదే, నీవు కూడా అదే ఉన్నావు. కానీ నువ్వు దాన్ని ఎప్పటికీ గ్రహించలేవు. ఈ మనస్సుతో, ఈ బుద్ధితో నీవు దాన్ని అందుకోలేవు. ఎందుకంటే అది దీనికి అతీతంగా ఉన్నది. అసలు ఆత్మలో ద్వంద్వభావం అనేది లేదు. అసలు గౌరవము అగౌరవము ఆత్మకి అంటవు. కర్తృత్వము లేదు, లాభ నష్టాలు లేవు, రాగద్వేషాలు లేవు.
నీకు ఈ వ్యక్తిత్వము ఉదయిస్తేనే ఈ ద్వంద్వభావము కలుగుతుంది. అసలు వ్యక్తిత్వమే లేకపోతే ఇక నీకు ఈ ప్రశ్నలు ఎక్కడివి? శుద్ధ చైతన్య స్థితిలో అసలు ద్వంద్వమంటూ ఏమీ లేదు. నిద్రపోయినా, కల కనినా, మేల్కొన్నా ఇవన్నీ ఒక మనిషివే. మెలకువ స్థితి ఎంతో అందంగానూ ఆసక్తిదాయకంగానూ ఉంటుంది. అటువంటి అనుభూతి ఏమీ లేకపోవటం వల్ల సుషుప్తి అవస్థ ఏమీ ఆసక్తిదాయకంగా ఉండదంటారు. ఇక్కడ ఆగి ముందుకు పోయే ముందు ఒక విషయాన్ని స్పష్టం చేసుకుందాం. సుషుప్తి అవస్థలో నీ ఉన్నావని ఒప్పుకుంటావా లేదా? అంటే గాఢ నిద్రలో నీ ఉన్నావు కదా, ఇప్పుడు మేల్కొని మళ్ళీ నిద్రపోయేది నీవే, మళ్ళీ నిద్రపోయి మేల్కొనేది కూడా నీవే. నిద్ర మెలకువ, గాఢ నిద్ర ఇవి అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ ఉన్నది. దీనికి ఆధారం ఏమిటి? ఇలా కొనసాగటానికి ఆధారం ఏమిటి? అదే స్వచ్ఛమైన ఉనికి. ఆ ఉనికి ఆధారంతోనే ఈ మెలకువ, గాఢ నిద్ర, కల కంటున్నావు. అన్నిటిలోనూ నేనున్నాను అంటున్నావు కదా. ఆ ఉండటమే భగవంతుని యొక్క స్థితి. అదే ఉనికి, అదే ఎరుక. ఈ స్థితుల్లోనూ అది ఆధారం చేసుకొని నేనున్నాను అన్న నువ్వు చెప్తున్నా, కానీ నువ్వు దాన్ని ఎరుకతో గ్రహించలేకపోతున్నావు. కారణము అహంకారము అన్ని స్థితుల్లోనూ మిగిలి ఉన్నది. మెలకువలోనూ దేహంతో తాదాప్యం చెంది ఉంది. గాఢ నిద్రలో నీవు దేహంతో డీలింక్ అయిపోయినా, వృత్తిరాహిత్యం అయిపోయినా అక్కడ నీవు మిగిలే ఉన్నావు. పొద్దున్నే లేచి హాయిగా నిద్రపోయాను అని చెప్పేది ఎవరు? నువ్వే కదా. కాబట్టి గాఢ నిద్రలో కూడా నీవు ఉన్నావు. కలలో కూడా నీవు సూక్ష్మ శరీరంతో తాదాప్యం చెంది కల కంటున్నావు. మళ్ళీ పొద్దున్నే లేచి కళ అసత్యమని చెప్పేది ఎవరు? నువ్వే కదా. 3 అవస్థల్లోనూ నువ్వు ఉన్నావు. కానీ ఆ ఉన్నాను అని చెప్పటానికి కారణము అహంస్ఫురణ ఆధారంతోనే నువ్వు చెప్పగలుగుతున్నావు. కానీ అది నీవు ఎరుకతో గ్రహించలేకపోతున్నావు. దానికి కారణము నీ అహంకారము మిగిలి ఉన్నది. ఎందుకంటే నీవు అహంకారంతో ఆత్మని ఎప్పటికీ అందుకోలేవు. ఒక వ్యక్తి భావనతో నీవు ఆత్మని అందుకోలేవు. ఆ 3 అవస్థల్లోనూ ఆ అహంస్ఫురణ ఉండబట్టి నీవు నేనున్నానని చెప్పగలుగుతున్నావు. కాబట్టి అవిచ్ఛిన్నంగా ఉండేది, నిలిచేది, శాశ్వతమైనది ఆ ఉనికే. అదే నీ స్వరూపము. ఆ ఎరుక లేక ఉనికితో కూడి ఉన్న ఆ స్వయం ప్రకాశమైన జ్ఞానము అది శాశ్వతము. శరీరము, ప్రపంచము కావు. అవి చైతన్యం అనే తెరపైన వస్తూ పోతూ ఉంటాయి. ఆ ఉనికే, ఆ చైతన్యమే శాశ్వతము, అదే అచలము. కాబట్టి ఇక్కడ నీవు సుషుప్తిలో నుంచి, అంటే గాఢ నిద్రలో నుంచి నీవు మెలకువలోకి వచ్చేటప్పుడు నేను అనే భావము ఉదయిస్తుంది. మనస్సు అప్పుడు బయటకు వస్తుంది. అప్పుడు భావాలు వస్తాయి. శరీర వ్యాపకాలు కూడా ప్రారంభమవుతాయి. ఇవన్నీ కలిసి ఇప్పుడే ఆ వ్యక్తిత్వం మేలుకుంటుంది. ఈ యొక్క సమ్మేళనం లేకపోవటమే సుషుప్తి లక్షణము. అంటే గాఢ నిద్రలో ఈ భావాలు ఉదయించవు, శరీరముతో తాదాప్యం ఉండదు. అదే గాఢ నిద్ర, దాని లక్షణం అదే. అందువల్ల గాఢ నిద్ర అవస్థ మెలకువ కంటే శుద్ధ చైతన్యానికి చేరువుగా ఉంటుంది. అంటే అది కూడా సహజంగా ఉంటుంది, చాలా దగ్గరగా, ఆత్మకి దగ్గరగా ఉంటుంది ఈ అహంకారం కూడా గాఢ నిద్రలో. కాకపోతే అక్కడ ఆత్మ ఉన్నా దాన్ని గుర్తించలేదు. ఎందుకంటే అక్కడ ఎరుకతో కూడి ఉన్న జ్ఞానము ఉన్నా ఈ అహంకారం మిగిలి ఉండటం వల్ల గాఢ నిద్రలో దాన్ని గుర్తించలేదు. ఒక వ్యక్తి భావనతో నీవు ఎప్పుడు ఆత్మని అందుకోలేవు. కాకపోతే గాఢ నిద్ర నీ సహజ స్థితి అని చెప్పటానికి కారణం ఏంటంటే అక్కడ నీకు ఆలోచనలు ఉండవు, దేహంతో తాదాప్యము ఉండదు, ఈ సంసార గొడవలు ఉండవు. నీ మనసులో ఆ యొక్క మలినాలన్నీ కూడా ఆ యొక్క లయమై ఉంటాయి. కాబట్టి అది చైతన్యానికి చేరువుగా, సహజం దగ్గరగా ఉంటుంది అనొచ్చు. ఆ కారణంగా ఎప్పుడు గాఢ నిద్ర అవస్థలో ఉండాలని కోరుకోకూడదు. అసలు అది అసాధ్యము కూడా. ఇతర స్థితులు వస్తూ ఉండాలి. అదే అంటారు గురువుగారు, అసలు ఈ అనుగ్రహం అనేది జాగృత అవస్థలోనే జరుగుతుంది, జరగాలి కూడా. అహంకారము నశించాలి అంటే ఈ అహంకారము పూర్తిగా అది మెలకువలోనే ఉండాలి. అది కేవలము జాగృత అవస్థలోనే జరుగుతుంది. ఒక వ్యక్తి భావన, ఆ జీవ లక్షణాలు, దానిలోంచి నువ్వు విడుదల పొందాలి అంటే అది జాగృత అవస్థలోనే పాసిబుల్. ఇక్కడ మాత్రమే అహంకారము
మెలుకు అంటే అహంకారం వ్యక్తి భావన పూర్తిగా తాదాప్యత చెంది ఉంటుంది అన్నిటితోనూ. కాబట్టి అది నువ్వు తాదాప్యత చెందాలి, ఎట్ ది సేమ్ టైం అనుగ్రహం చేత ఆ భ్రమలో నుంచి నీవు విడుదల పొందాలి అంటే అది కేవలము జాగ్రత్త అవస్థలోనే అది పాసిబుల్. కాబట్టి ఈ స్థితులు మారుతూ ఉంటాయి చాలా సహజంగా. అంటే జాగ్రత్త నుంచి సుషుప్తి, గాఢ నిద్ర నుంచి మళ్ళీ కళ నుంచి మళ్ళీ మెలకువ. సో ఈ స్థితులు మారుతూ ఉంటాయి. కానీ జ్ఞాని అనుభవించే ఆనందానికి తేడా ఉంటుంది. నువ్వు గాఢ నిద్రలో అనుభవించే ఆనందానికి, జ్ఞాని అనుభవించే ఆనందానికి తేడా ఉంటుంది. అతని ఆనందము శాశ్వతము. ఇక్కడేంటి ఇక్కడ ఆనందం నీవు ఎరుకుతో కూడి ఉన్న జ్ఞానము ఉన్నా అక్కడ శాంతిని, ఆనందాన్ని నువ్వు గుర్తించలేకపోతున్నావు. అందువల్ల నువ్వు బయటకు వచ్చి చెప్తున్నావు నేను హాయిగా పడుకున్నాను అని. అంటే కాన్షియస్తో నీవు చెప్పట్లా అక్కడ. కానీ జ్ఞాని అనుభవించే ఆనందము శాశ్వతము. అది ఎప్పుడు కాన్షియస్గా ఉంటుంది. అంటే ఎరుకుతో కూడి ఉన్న ఆనందం అది. అతని ఆనందము శాశ్వతము, దేనితోనూ మారుతూ ఉండదు. ఇక్కడ నీకు ఈ యొక్క స్థితులు మారుతూ ఉంటాయి. కానీ జ్ఞాని ఎప్పుడు ఈ స్థితులకి అతీతంగా ఉంటాడు. అంతేకాక గాఢ నిద్ర అవస్థని ఎరుకగా గుర్తించరు. జ్ఞానికి ఎప్పుడు ఎరుక ఉంటూనే ఉంటుంది. అంటే సుషుప్తి అవస్థకి జ్ఞాని సంసితమైన దానికి భేదం ఉంది. గాఢ నిద్రలో భావాలు ఉండవు, అవి వ్యక్తిపై కలిగించే ప్రభావము ఉండదు. ఆ స్థితిని తన సంకల్పంతో ఎవరూ మార్చలేరు. అది అసాధ్యం. కాబట్టి అది శుద్ధ చైతన్యానికి ఇంకొంచెం చేరువే అయినా ఆత్మసాక్షాత్కారానికై చేసే యత్నాలలో మాత్రం ఒకటి కాలేదు అంటారు భగవాన్ రమణుడు. అంటే నీవు గాఢ నిద్రలో చాలా సహజంగా ఆత్మకి చేరువుగా ఉన్నా అక్కడ నీకు ఆత్మసాక్షాత్కారం అయ్యే అవకాశము ఉండదు. కేవలము అది మెలకువలోనే సాధ్యపడాలి. నిజానికి ఈ బ్రహ్మజ్ఞానం సంపాదించటం అనేది, అంటే బ్రహ్మజ్ఞానం అనేది ఏదో సంపాదించవలసిన అవసరమేమీ లేదు. ఇక్కడ విడిచిపెట్టవలసిందల్లా ఈ యొక్క అజ్ఞానాన్నే. సాక్షాత్కరింపచేసుకోవాలి అని నువ్వు అనుకునే ఆత్మ నిజానికి నువ్వే. నీకు అజ్ఞానం ఉందనుకొని దుఃఖిస్తున్నావు. ఇప్పుడు భగవాన్ ఏం చెప్తారు, 10 మంది మూర్ఖులు ఒక నదిని దాటారు. ఆవలి ఒడ్డుకు చేరిన తర్వాత అందరూ వచ్చారో లేదోనని చూసుకుందాం అనుకున్నారు. ఒకడు లెక్క పెట్టడం మొదలుపెట్టాడు. తనని మాత్రం లెక్క పెట్టుకోకుండా నాకు 9 మందే ఉన్నారు కనబడుతున్నారు, 10వ తప్పిపోయాడు అని వాడు ఎవడే ఉంటాడు అన్నాడు. మరొకడు నువ్వు సరిగ్గా లెక్క పెట్టావా అని అడుగుతూ తాను కూడా లెక్క పెట్టాడు. ఇతను కూడా తనని లెక్క పెట్టుకోకుండా మనం 9 మందే ఉన్నాము అన్నాడు. మిగిలిన వాళ్ళు దీనినే ఒప్పుకొని తప్పిపోయిన వాడెవడై ఉంటాడని వాళ్ళల్లో వాళ్ళే అనుకున్నారు. ఎంత ప్రయత్నించినా తప్పిపోయాడని వాళ్ళు అనుకున్నవాడు దొరకలేదు. ఎంతో ఆప్యాయత ఉన్న మూర్ఖుడు ఎవడైతేనేం వాడు నదిలో మునిగిపోయాడంటూ ఏడవడం మొదలుపెట్టాడు. మిగిలిన వాళ్ళు అలాగే చేశారు. నది ఒడ్డున కూర్చొని ఏడుస్తున్న వీళ్ళని చూచి ఆ దారిని పోతున్న వాడొకడు ఎంతో సానుభూతితో సంగతేమిటని విచారించాడు. వాళ్ళు విషయాన్ని చెప్పి ఎన్నిసార్లు లెక్క పెట్టినా 9 మందే ఉన్నామని అతనితో అన్నారు. ఆ కథ విని ఎదురుగా 10 మంది కనపడుతూ ఉండటం చూసి ఆ కొత్త మనిషి జరిగిందేమిటో గ్రహించాడు. వాళ్ళంతా నదిని దాటారని వాళ్ళకి తెలిసి రావాలని అతను వాళ్ళతో నేను ఒక్కొక్కడికి ఒక దెబ్బ వేస్తూ ఉంటాను, మీరు మాత్రం ఎవరికి వారే వరుసగా లెక్క పెట్టుకోండి, 1, 2, 3 అట్లా. దీనివల్ల అందరూ లెక్కలోకి వస్తారు. ఒక్కొక్కళ్ళు ఒక్కసారే లెక్కలోకి వస్తారు కూడా. అప్పుడు తప్పిపోయిన 10వ దొరుకుతాడు. ఇది విని తప్పిపోయిన తమ స్నేహితుడు దొరుకుతాడని సంబరపడుతూ ఆ బాటసారి చెప్పిన పద్ధతికి వాళ్ళంతా ఒప్పుకున్నారు. బాటసారి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దెబ్బ వేస్తుంటే ఆఖరివాడు 10 అన్నాడు. దెబ్బ తగలగానే వాళ్ళు ఆశ్చర్యపోతూ ఒకరి ముఖాల్ని ఒకరు చూసుకున్నారు.
మనం 10 మంది ఉన్నామే అని అందరూ ఒక్కసారిగా అన్నారు. వాళ్ళు తమ దుఃఖాన్ని పోగొట్టినందుకు బాటసారికి కృతజ్ఞత తెలుపుకున్నారు. అది కథ. ఇక్కడ 10వ వాడిని ఎక్కడి నుంచి తెచ్చారు? అసలు అతను తప్పిపోయాడా? తమతో బాటే ఉన్నాడని తెలుసుకొని వాళ్ళు కొత్తగా ఏదైనా గ్రహించారా? వాళ్ళ దుఃఖానికి కారణం ఎవడు తప్పిపోవటం కాదు, వాళ్ళ అజ్ఞానం. తమలో ఒకడు తప్పిపోయాడని వాళ్ళు ఊహించుకోవటం. నీ విషయము అంతే. నువ్వు విచారంతో దుఃఖంతో ఉండాల్సిన కారణమేమీ లేనే లేదు. నీవు అనంతుడివి, అంటే నీవు పరిమితుడివి కాదు. కానీ నువ్వు అనుకుంటున్నావు నేను పరిమితుడిని అని. కొన్ని పరిమితులను విధించుకొని పరిమితుడు అని ఏడుస్తున్నావు. ఎక్కడా లేని ఆ పరిమితులను దాటాలంటూ ఏ ఆధ్యాత్మిక సాధననో మొదలు పెడతావు. వాటిని దాటడానికి అవి ఎట్లా ఉపయోగపడతాయి? కాబట్టి నువ్వు అనంతమైన శుద్ధ రూపానివి, ఆత్మవి అని తెలుసుకో ముందు అంటారు భగవాన్ రమణుడు. నేను చెప్పేది ఇదే నీకు. భగవాన్ ఏమంటున్నారు ఇక్కడ? నేను చెప్పేది ఇదే నీకు. ఆత్మ గురించి తెలియకపోవటం అంటూ ఏమీ లేదు. నీ అజ్ఞానం కేవలము కల్పితమైన అజ్ఞానము, అంటే ఒక మాయాజనితము, ఒక భ్రమ, లేనిది ఉన్నట్లుగా కల్పించబడుతుంది. అదే అంటున్నారు, ఇది కల్పితమైన అజ్ఞానము. ఇప్పుడు ఒక ఇమాజినరీ వరల్డ్ నువ్వు కలగంటావు. ఒక న్యూయార్క్ వెళ్ళినట్టు ఏదో ఒక కల్పితమైన ఒక కలగంటావు. అది సత్యమా? కాదు కదా. పొద్దున్నే లేచి నిజంగా నువ్వు న్యూయార్క్ వెళ్ళావా నీ పడక గదిలో నుంచి అంటే వెళ్ళలేదు. అంటే ఆ న్యూయార్క్ని నీవు చూసినట్టుగా కలగన్నావు కదా, అదంతా నీ మనసులో కల్పితం. అది ఒక మాయ క్రియేట్ చేసింది, ఒక ఇమాజినరీ న్యూయార్క్ని క్రియేట్ చేసి అక్కడ నీవు ఉన్నట్టు ఊహించుకొని ఆ భవనాలు, ఆ యొక్క మనుషులు, ఆ దృశ్యాలు చూసి నువ్వు ఆనందపడ్డావు. నిజానికి నువ్వు పడక గదిలో నుంచి న్యూయార్క్ వెళ్ళదా, లేదా న్యూయార్క్ వచ్చి నీ పడక గదిలోకి రాలా. కాబట్టి ఏదీ జరగలా ఇక్కడ, కల్పితము. ఇదంతా నీ మనస్సు కల్పించిన ఒక సృష్టి. అదే చెప్తారు, ఆ కథలో 10 మంది మూర్ఖులకు తప్పిపోయిన 10వ వాని గురించి ఉన్న అజ్ఞానం వంటిదే ఇదిను. వాళ్ళు నిజంగా అక్కడ ఎవడు తప్పిపోలా. వాళ్ళందరూ తన్ను తాను ఎవరు గుర్తించక తప్పిపోయాడు అని అనుకున్నారు. ఆ అజ్ఞానమే వాళ్ళ దుఃఖానికి కారణం. సరి అయిన జ్ఞానము నీకొక కొత్త జీవనము ఇవ్వదని తెలుసుకో. నీ అజ్ఞానాన్ని మాత్రమే అది తొలగిస్తుంది. నీ తత్వానికి సంతోషాన్ని కొత్తగా చేర్చదు. నీ అసలు తత్వం అనేది తెలియజేస్తుంది అంతే. అదే నిత్యము, అదే అవ్యయము. నీ దుఃఖాన్ని వదిలించుకోవడానికి ఒకే ఒక మార్గం నీ ఆత్మని తెలుసుకోవటం, ఆత్మగానే ఉండటం. అంటే ఆత్మలో సంసితుడివై ఉండటం. ఆల్రెడీ ఉన్నావు. ఇక్కడ నువ్వు తొలగించుకోవలసినది ఈ అజ్ఞానమే, ఈ అడ్డంకి. అంటే ఆత్మకి అడ్డంకి ఏం లేదు. నీ వ్యక్తిత్వంతో, ఒక రాంగ్ ఐడెంటిటీతో నీవు మాట్లాడుతున్నావు. ఒక వ్యక్తి భావన వచ్చి మాట్లాడుతుంది. అంటే అక్కడ ఏదో చేస్తే ఏదో సాధించవచ్చు అని అనుకుంటున్నావు. అదే ఇక్కడ చెప్తున్నారు రమణులు. ఇక్కడ సాధించవలసింది ఏమీ లేదు, పొందవలసింది ఏమీ లేదు. ఆల్రెడీ వస్తువు, సద్వస్తువు ఏదేదే ఉందో నీ స్వరూపం ఆల్రెడీ సిద్ధించి ఉన్నది. ఇప్పుడు సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, మేఘము అడ్డొచ్చింది. మేఘము అడ్డొచ్చినంత మాత్రాన సూర్యుడు ప్రకాశించట్లేదు అని మనం చెప్పటానికి వీలు లేదు. ఎప్పుడైతే ఆ యొక్క మేఘాలు తొలగినాయో అంతకుముందే ప్రకాశిస్తూ ఉన్న ఆ జ్ఞాన భాస్కరుడు అక్కడ నీకు దర్శనమిస్తాడు. అలాగే ఎప్పుడైతే నీకు ఈ అజ్ఞానము తొలగిందో, ఈ కల్పితమైన అజ్ఞానం, ఇది కూడా నిజమైన అజ్ఞానము కాదంటున్నారు, కల్పితము, కేవలము మాయా కల్పితము, ఒక ఇమాజినరీ, ఒక భ్రమజనితము, లేనిది ఉన్నట్లుగా ఊహించబడుతుంది ఇదంతా. ఎప్పుడైతే ఈ భ్రమ తొలగిందో అప్పుడు ఇది ఎట్లా తొలగుతుంది? ఆత్మ అనుగ్రహంతోనే తొలగుతుంది. ఆ జ్ఞాన పవనాలు వచ్చి ఈ అజ్ఞానం అనే భ్రమని, ఈ అజ్ఞానం అనే మేఘాల్ని, ఈ యొక్క మాయా కల్పితమైన మేఘాల్ని తొలగించినప్పుడు అంతకుముందే ప్రకాశిస్తూ ఉన్న ఆ జ్ఞాన భాస్కరుడు నీ స్వరూపంగా దర్శనమిస్తాడు. అదే ఆత్మదర్శనము, అదే తత్వదర్శనము, అదే ఆత్మలో సంస్థితుడివై ఉండటము.
అంటే సూర్యుడు ప్రకాశించటము, వెలుగు రావటము రెండు ఒకేసారి ఒకే నిమిషాన వెంటనే జరుగుతాయి. ఏమీ తేడా ఉండదు. నువ్వు ఇప్పుడు ఒక 100 సంవత్సరాల గది చీకటిగా ఉన్న గదిలో ఒక చిన్న కొవ్వొత్తితో నువ్వు వెలిగించావు ఒక కొవ్వొత్తిని వెలిగించావు. అక్కడ ఆ 100 సంవత్సరాల ఉన్న చీకటిని ఒక్క వెలుగుతో మాయమైపోయిందా లేదా? లేదు. నువ్వు వెలిగించిన తర్వాత కొన్ని గంటలకి మాయమైపోయిందా ఆ చీకటి? కాలేదు కదా, వెంటనే మాయమైపోయింది ఆ చీకటి. సూర్యుడు ప్రకాశించటము, వెలుగు రావటము రెండు ఒకేసారి జరిగినాయి. అలాగే ఆత్మ తనకు తానుగా వ్యక్తమవటము, నీ వ్యక్తిత్వము వెంటనే కోల్పోవటము రెండు ఒకేసారి ఒకే నిమిషాన జరుగుతాయి. కాబట్టి ఇక్కడ దీని అర్థం ఏంటి? ఆత్మస్థితిలో అజ్ఞానము ఉండదు. ఇంకా వ్యక్తి భావన కానీ జీవ లక్షణాలు కానీ ఇక అసలు మళ్ళీ జనించవు. ఆ భ్రమ తొలగిపోతుంది. అంటే ఏంటి? ఆత్మ ఉన్నప్పుడు ఇక అజ్ఞానం ఉండదు. ఆత్మలో సంస్థితుడివై ఉంటే ఇక నీకు అజ్ఞానానికి కొదువు లేదు. అంటే ఇక అసలు అజ్ఞానం అనే మాట లేదు అక్కడ. ఇంకా నీ వ్యక్తిత్వం ఉండదు, ఇంకా జీవ లక్షణాలు ఉండవు, ఆ జీవభావము ఉండదు. ఎప్పుడైతే భగవాన్ రమణ మహర్షికి మరణానుభవం ద్వారా ఆత్మ వ్యక్తమైనప్పుడు, అనుగ్రహం చేత ఆత్మ తెలియబడినప్పుడు, అంటే ఆత్మ తనకు తానుగా వ్యక్తమైనప్పుడు అక్కడ ఇంకా వెంకట్రామన్ లేడు. అప్పటిదాకా మరణానుభవం ముందు దాకా వెంకట్రామన్ ఉన్నాడు. మరణానుభవం తరువాత ఇక వెంకట్రామన్ అనేది లేదు. ఆత్మ వచ్చి ఆ హృదయంలో సంసితమై ఉన్నది, ఇంకా సంసితమై కూర్చుంది. ఇంకా ఆత్మ వచ్చి కూర్చున్నప్పుడు ఇక వెంకట్రామన్ ఎందుకుంటాడు? వెంకట్రామను రమణ మహర్షిగా మారిపోయాడు, రమణ భగవానుగా మారిపోయారు. దీని అర్థం ఏంటి? పేరు మార్ల, వ్యక్తిత్వము కోల్పోయింది. వెంకట్రామన్ అనే వ్యక్తి భావన ఇక కోల్పోయాడు. ఇక మిగిలి ఉన్నదేంటి? ఆత్మే. మిగిలి ప్రకాశించేది ఇక ఆత్మే. అంటే ఇంకా ఆత్మలోనే సంసితుడైపోయాడు. కాబట్టి నేను సాక్షాత్కారం చెందలేదు అనే భావం కూడా ఒక ప్రతిబంధకమే. ఎందుకంటే ఉన్నదల్లా ఆత్మ ఒక్కటే కాబట్టి. మన సహజ స్థితే ముక్తి, స్వేచ్ఛే మనకెప్పుడూ ఉంది. కానీ మనం బంధితులము అని ఊహించుకొని ఆ బంధాన్ని నుంచి విముక్తి చెందటానికి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆ స్థితి చేరుకున్న తర్వాతనే ఇది అర్థమవుతుంది. ఎప్పుడూ ఉంటున్న స్థితినే చేరుకోవటానికి అంత అవస్థ ఎందుకు పడ్డామా అని మనకే ఆశ్చర్యం కలుగుతుంది. అదే అంటారు భగవాన్, నీకు ఇప్పుడు తెలియదు, ఒక నవ్వుకునే రోజు ఒకటి వస్తుంది అని చెప్తారు. అంటే ఏంటంటే ఇంత ప్రయత్నం చేశామా దీనికి, ఆత్మలోనే సంసితుడు అయి ఉన్నాను కదా, దీనికి ఇంత ప్రయత్నం చేశామా అని నీకు ఎప్పుడు తెలుస్తుందంటే అనుగ్రహం ఆ ఆత్మ వ్యక్తమైనప్పుడు అప్పుడు తెలుస్తుంది. అరే అసలు ప్రయత్నం అంటూ ఏమీ లేదు, ఇదే నా సహజ స్థితి, ఇదే నా స్వరూపము, ఇది ఎప్పుడూ ఉందే కదా, ఇది కొత్తగా వచ్చింది కాదు కదా అని నీకు నువ్వే నవ్వుకునే రోజు ఒక రోజు వస్తుంది అంటారు. నిజానికి ఆ నవ్వుకునే రోజు ఇప్పుడు ఇక్కడే ఉన్నది అని అది కూడా చెప్పారు. అంటే ఏంటంటే నీవు అదే ఉన్నావు ఇప్పుడు కూడా అని అర్థం. సంతోషం. మౌనమే శరణ్యం, మౌనమే నీ సహజత్వం. ధన్యోస్మి.